వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని ఒక పెన్ను క్యాపుపై స్వామి యొక్క చిత్రాలు, సూక్ష్మ చిత్రాలు, అంటే వివిధ రూపాలతో 60 సూక్ష్మ చిత్రాలు పెన్ను క్యాపుపై వేశాను. ఈ చిత్రం వేయడానికి 2 గంటల సమయం పట్టింది. మైక్రో బ్రష్ ద్వారా వేశాను చిత్రాన్ని. గతంలో నేను ఎన్నో చిత్రాలు స్వామిపై వేశాను. అంటే 21 సంవత్సరాల నుండి నేను బొమ్మలు వేస్తున్నాను. కానీ ఈసారి మైక్రో బ్రష్ తీసుకొని ఈ విధంగా 60 సూక్ష్మ చిత్రాలు వేశాను. నేను వేసిన ఈ చిత్రంలో గణనాథుడు భక్తులకు అభయమిస్తున్నట్టు, ఓం ఆకారంలో గణపతులు, శంకులో గణపతి, కాణిపాకం గణపతి, త్రిముఖ గణపతి, నాట్య గణపతి, ఇట్లా వివిధ రూపాల్లో వేసినాం. ఇన్ని రూపాలతో వేసిన గణపతిని చూసి గణేష్న వాహనమైన ఎలుక స్వామి రూపాన్ని చూసి భక్తితో మొక్కుతున్నట్టు కూడా వేశాను. విఘ్నేశునికి అనేక పేర్లు ఉన్నాయి. ప్రతి పేరుకు ఒక ప్రత్యేకత ఉంది. గణపతి, గణేశుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, ఏకదంతుడు, బొజ్జ గణపయ్య, వక్రతుండ, ఇలా అనేక పేర్లు ఉన్నాయి. ప్రతి పేరుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. గణపతి అంటే గణాలకు అధిపతి, విఘ్నేశుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు, ఏకదంత అంటే ఒకే దంతం కలవాడు. ఇలా ప్రతి పేరుకు ఉన్నాయన్నమాట. ఆయన అనంతనామదేవుడు, మహాకాయుడు. అటువంటి గణపతిని స్మరించుకుంటూ ఈసారి ఈ విధంగా 60 సూక్ష్మ చిత్రాలు కేవలం ఇట్లా పెన్ను క్యాప్ పైన వేశాను. అందరికీ ఆ గణపయ్య, ఆ గణేషుని ఆశిస్తుండాలని కోరుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు.